కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరికీ అర్థమవుతోంది గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏ అబద్ధాలు మాట్లాడినారో ఈ రోజు ఓడిపై 11 సీట్లకు పరిమితమైనా కానీ మీ యొక్క పద్ధతి ఏ విధంగా మారలేదనే విషయం ప్రజలకందరికీ అర్థమవుతుంది. నేను మామూలుగా ఎవరితోనో కూర్చొని తిరుమల తిరుపతి ప్రసాదంలో ఇలా ఉంది అని అంటే అయ్యో మనము అప్పుడు పోయి ప్రసాదం తీసుకున్నామే ఇప్పుడు ఎట్లా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది అందుకని పూజలు చేస్తున్నాం ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు. ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు. ఈరోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా, మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుమల దేవస్థానానికి తీసుకెళ్లారా? ఈరోజు కాలినడక మీద మీరు తిరుమలకి వెళ్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకి వెళ్తున్నారా కాలినడకన? ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? లేకపోతే ఈ యొక్క అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారా అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు. ఏ రోజు కానీ హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో పాపాలకు ప్రక్షాళన అని చెప్పేసి దేవాలయాల్లో పూజలంటూ ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టడము, ఈ యొక్క కల్తీ నెయ్యి ఒక కర్త కర్మ క్రియ వైసీపీకి సంబంధించిన నాయకులు, దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని నుంచి తప్పించుకోవడానికి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీశారు. దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు స్వామివారి లడ్డూను ఈరోజు ఈ డేట్కు చూస్తే పాత పోయిన వాళ్ళకి, పాత లడ్డూగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి, ఈరోజు లడ్డు ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత తేడా ఉందో అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమల దేవస్థానం యొక్క లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డూ కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి తిరుపతి లడ్డూ మనం తిన్నామా ఈ 5 సంవత్సరాల్లోనే బాధపడే స్థితికి ఈ వైసీపీ ప్రభుత్వము మన తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వచ్చింది. రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అధికారంలో రాగానే మొదలుపెట్టి అది పోలవరం ప్రాజెక్టుతో మొదలుపెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కమిషన్లు కకృతిపడి దాన్ని ఆ రివర్స్ టెండరింగ్ని టీడీటీకి కూడా తిరుమల దేవస్థానానికి కూడా అంటించి ఆ రివర్స్ టెండరింగ్లోనే కమిషన్ల కకృతిపడి ఈ విధంగా కల్తీలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భక్తుడు తిరుమల దేవస్థానికైనా ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలను దెబ్బతీశారు. ఈరోజు ఆ పార్టీలోని పెద్ద మనుషులు, పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు, స్పీకర్ హోదాలో ఉన్నవాళ్ళు ఆ రోజు వాళ్ళకి ప్రభుత్వ యొక్క న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే ఇక మనము ఇక్కడ మాట్లాడుకోనికి కూడా మనకు సిగ్గేసే విధంగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళే కల్తీ చేశారు, మళ్ళీ వీళ్ళే వెళ్ళి గాంధీ బొమ్మ చుట్టూ, విగ్రహం చుట్టూ నల్ల చొక్కాలు వేసుకొని తిరగడం అనేది అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన సిబిఐ కేసుల మీద మాత్రము విచారణ కోర్టుకు వెళ్ళడు, కానీ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో సిబిఐ విచారణ కావాలా అని నేను అడుగుతున్నాను. అలాగనే టీటీడీ అంటే పవిత్రతకు పేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలక మండలిలో సభ్యులుగా ఎలాంటి వాళ్ళని నియమించారు వీళ్ళ హయాంలో? లిక్కర్ స్కామ్లో నిందితులైన వ్యక్తులని, హత్య కేసులో నిందితులైన వ్యక్తుల్ని ఇక్కడ పాలక మండలిలో సభ్యులుగా నియమించిన వ్యక్తులు ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తులు పాలక మండలిలో చేరితే ఇలాంటి పనులు చేయకుండా ఎలాంటి పనులు చేస్తారు? ఎటువంటి విచారణకైనా సిద్ధమని చెప్తూ రెండో వైపు ఏ విధమైన విచారణ జరగకూడదని కోర్టుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుంటే మరోవైపు వీళ్ళు కోర్టు మెక్కులు ఎక్కుతున్నారు. అలాగనే సిట్ విచారణ ఆదేశిస్తే
దాని గురించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులను గత 5 సంవత్సరాలు మనము అధికారంలో నిలబెట్టిందనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఈరోజు హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను మొత్తం నాశనం చేసిన వ్యక్తి, నాశనం చేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని ముక్త కంఠంతో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏ యొక్క మతానికి ఇంత అగౌరవము, ఇంత అభద్రత ఏ పార్టీని, ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు కలగజేయలేదు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పార్టీ ఈ యొక్క టీటీడీ బోర్డును కానీ, టీటీడీ పవిత్రతను కానీ దిగదారు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఈ లడ్డు వ్యవహారం ఎవరూ మాట్లాడకూడదని ఒక గాగ్ ఆర్డర్ని తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎవ్వరూ మాట్లాడకూడదని కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా ఎవరినీ మాట్లాడనీయకుండా ఈయన ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళు చేసిన ఇంకొక పనికిమాలిన పనికి, ఒక కుట్రకు ఎవరూ మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అరికట్టాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ పార్టీ కానీ ప్రయత్నిస్తున్నారంటే చాలా అవమానకరము. వాళ్ళు తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నారు కదా. ప్రతి ఒక్క విచారణకు సిద్ధమని ధైర్యంగా ముందుకు పోండి. విచారణలో మీకు పడే శిక్ష మీకు పడుతుంది డెఫినెట్గా. కానీ హిందూ మత ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతిని దెబ్బగొట్టిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ పార్టీ కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది. ఈ యొక్క అపవాదును మీరు ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని కుతంత్రాల మీద పోయినా కూడా మీరు చెరుపుకోలేరనేది వాస్తవము. ఇంతటికి ఈ యొక్క మీ నాటకాలు, డ్రామాలు ఆపేసి విచారణకి సహకరించండి. విచారణలో వచ్చే ఫలితాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 సీట్లతో గెలిచి ఆయన చేయడానికి పని ఏమీ లేక, ఆయన తన మీద ఉన్న ఈ యొక్క ఆరోపణలను ఎదుర్కోలేక ఇలాంటి ఒక నాటకాలకు మొదలు పెట్టారు. ఈయనను చూస్తే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రాలేదు, ఏ రోజు ప్రజల్ని కలిసిన పాపాన లేదు. ఈయనని కంప్లీట్గా అపోజిషన్లో కూర్చోబెడితే ఈయన కనీసము నడవడము, తిరగడము, బయటికి రావడం అనేది చేస్తాడు. లేకపోతే ఈయన రాజకీయాలకు మాత్రమే పనికిరాని వ్యక్తిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఈరోజు తనకు ఏదో ఒక ప్రజలలో ఒక మూమెంట్ ఉండాలని చేసే పనులు కానీ, ఒక్క భక్తుడు, ఒక్క హిందువు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ భారతదేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఎవ్వరు లేరనేదే వాస్తవమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డెఫినెట్గా మనం అందరం చూసినాం సోషల్ మీడియాలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసి మనము పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బులని వాళ్ళ యొక్క ఆనందాలకి దుర్వినియోగం చేసిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మనం అందరం చూసినాము. ఆయన సతీమణి భారతి గారికి ప్రసాదం ఇస్తే దాన్ని టిష్యూ పేపర్లో చేసి పక్కన పడేసిన సందర్భాన్ని కూడా మనము మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం చూసినాము. నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీకు హిందూ మతం మీద గౌరవం లేకపోయినా పర్వాలేదు, మీరు ఆ మతాన్ని అగౌరవపరచుకుంటే చాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీకు హిందువులు గౌరవంగా భావించే ప్రసాదాలను తినకూడదు అనుకుంటే మీరు అలాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా మిమ్మల్ని అవాయిడ్ చేసుకోవాలి. కానీ అలాంటి కార్యక్రమాలను మీరు ఒక ప్రచారంలో భాగంగా వాడుకొని ఈ విధంగా అవమానపరచడం అనేది చాలా అన్యాయమని నేను తెలియజేసుకుంటున్నాను.